నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. 25 ఏప్రిల్ 2026 మరో పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కుమార్తె కవిత రూపంలో మరో పార్టీ అనే కంటే మరో టీఆర్ఎస్ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించింది. బహుశా చాలామంది చూసుంటారు. కవిత మాట్లాడింది. ఆమె ఏం చెప్పాలనుకున్నది, ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నది చాలా సుస్పష్టంగా చెప్పేసింది. తర్వాత కేవలం సమస్యలను ఎత్తి చూపడం మాత్రమే కాదు, పరిష్కారం ఏంటి, మేము వస్తే ఏం చేస్తాం అనేది కూడా చెప్పాలి కదా అని పాంచజన్య సూత్రాన్ని ఆమె ప్రకటించింది. వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు, మనతో మాట్లాడదాం. కవిత పార్టీ విధానాలు, టార్గెట్లు. నమస్కారం రావు గారు. నమస్తే గోపి. ఎట్లా అనిపించింది కవిత కొత్త పార్టీ ప్రకటన? టీఆర్ఎస్ మిగతా విషయాలన్నీ ఊహించినాయి, ఒక పార్టీ పేరు తప్ప. కరెక్ట్. పార్టీ పేరు ఒకటే రకరకాలుగా ఊహించారు అందరూ. ఎవరు ఊహించకుండా టీఆర్ఎస్ని టార్గెట్ చేసింది పేరులోనే. తెలంగాణ స్ట్రైట్ టార్గెట్. అంటే ఇటీవల కాలంలో కేటీఆర్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో మేము పార్టీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ఒకటి రెండు సందర్భాలు, అదేదో స్పష్టంగా కాదు కానీ ఏదో చాట్లో అన్నటువంటి సందర్భం మనం మీడియాలో చూసాం. అంటే ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని తెలంగాణ రాష్ట్ర సేనగా మార్చి టీఆర్ఎస్ని పేరుతోటి టార్గెట్ చేసింది ఫస్ట్. రెండో అంశం ఏంటంటే కేసీఆర్ని టార్గెట్ చేసింది. అంటే కేసీఆర్ ఇక రారు, కేసీఆర్ ప్రజల్లోకి ఏదో మొన్న వచ్చిపోయారు తప్ప ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఆయన మన మనిషి కాదు, మారిన మనిషి, మనిషి, ఆయనకు ప్రజా హృదయం స్పందించేటువంటి ఇది కోల్పోయింది అనేటువంటి అంశాలని కేసీఆర్ని ఆ విషయాల్లో టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అంటే సాధారణంగా వివరించింది కొన్ని ఉదాహరణలు కూడా. తెలంగాణ ఉద్యమంలో అంటే ముఖ్యమంత్రి అధికారం రాకముందు 2014 కంటే ముందు కేసీఆర్ ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఆర్డీఎస్ ప్రాజెక్టు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, ఏ చిన్న ఘటన జరిగినా కేసీఆర్ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అది పోయింది. 10 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత ఇక ప్రజలు వచ్చేటువంటి కష్టాలకి స్పందించేటువంటి తత్వాన్ని కోల్పోయారు కేసీఆర్ స్పష్టంగా చెప్పింది ఆమె. అంటే ఆమె మారిన మనిషి, మనిషి అనడంలో అంతరార్థం ఏంటి? మనిషి అంటే ఏంటి? చెప్పింది కదా, పక్కన ఉన్నటువంటి గుంట నక్కలు, అవినీతి పరులు వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వాళ్ళు ఆడించేటట్లు ఆడుతున్నాడు. అంతేనా? స్వతహాగా కేసీఆర్ ఆలోచించి స్పందించేటువంటి తత్వాన్ని కోల్పోయారు. ఆ ఉద్యమకారులు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి స్పార్కు, ఆ స్పందించేటువంటి హృదయం, గుణం, వాటన్నిటి కోల్పోయారు 10 ఏళ్ల అధికారంలో. అంటే ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళంతా కలిసి ఆయన ఇప్పుడు ఇక ఫామ్ హౌస్కే పరిమితం చేస్తున్నారు, ఆయన బయటికి కూడా రానివ్వడం లేదు. అంటే చెప్పేసింది, ఆ పెద్దసారి ఫామ్ హౌస్లో ఉంటారు, చిన్నసారి ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వాళ్ళ అన్నని కేసీఆర్ని ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. తర్వాత ఆమె ఉద్యమకారులని 2014 వరకు తెలంగాణ కోసం పోరాడేటటువంటి ప్రాణాలు త్యాగించి ఆస్తులు కోల్పోయి కేసులు పెట్టుకొని ఇల్లు వాకిళ్ళు పిల్లలను వదిలిపెట్టి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులను వదిలిపెట్టి అధికారం రాగానే అప్పటి వరకు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో దాడులు జరిగాయో, అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద సమైక్యవాదుల పేరుతో జరిగిన దాడులు జరిగాయి, అనేక కేసులు ఉన్నాయి. ఫిజికల్గా కూడా కొన్ని ప్రాంతాలు వరంగల్ లాంటి చోట్ల దయాకర్రావు గారు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మైనంపల్లి హనుమంతరావు, ఇటువంటి వాళ్ళంతా. రేవంత్ రెడ్డి కూడా కరీంనగర్లో జరిగే సభకి తుపాకీ పెట్టుకుని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఉద్యమకారుల మీద దాడులు చేసేటువంటి వాళ్ళని ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ మంత్రి పదవులు కట్టబెట్టారు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. పార్టీలో ఏది నామినేటెడ్ పోస్టులు కూడా ఉద్యమకారులకు ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాల్లో యావరేజ్ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇది చేసుకున్నా కూడా సుమారు 30,000 పదవుల్ని ఉద్యమకారులు ఇవ్వకుండా సమైక్యవాదులకు ఇచ్చి ఉద్యమకారులకు అన్యాయం చేశారు కేసీఆర్ అని స్పష్టంగా చెప్పింది. అంటే మేము అధికారంలోకి వస్తే రేపు 2 ఏళ్ళని నేను అధికారంలోకి వస్తాను, వచ్చినప్పుడు 2014 కంటే పూర్వం ఎవరైతే ఉద్యమంలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా 1,00,000 ఉద్యోగాలు వాళ్ళ వరకు రిజర్వ్ చేస్తాం మేము అని చెప్పుకొచ్చింది. అంటే ఉద్యమకారులను విస్మరించారు వీళ్ళు, కళాకారులు కానీ ఉద్యమకారులు కానీ వివిధ పోరాటాలు చేసినటువంటి వాళ్ళని విస్మరించారు వీళ్ళు అధికారంలోకి వచ్చి. వాళ్ళని మేము ఆదరిస్తాము అని స్పష్టంగా
చెప్పింది ఆమె. ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ₹1 సాయం చేస్తానని కూడా చెప్పింది. అంటే ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ సమయంలో తెలంగాణకి ఒక ఆదర్శంగా నిలిచాడు, తెలంగాణ తేవడానికి ఒక ఇది చేశాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాడు. అంటే ఇది కేసీఆర్ కూడా ఒక సందర్భాల్లో చెప్పాడు, ఏదో ప్రెస్ మీట్లో అడుగుతుంటే చెప్పాడు కూడా ఆయన, ఏమయ్యా ఉద్యమ పార్టీ వేరు అధికార పార్టీ వేరు, ఉద్యమ పార్టీ అప్పుడు ఉండేటువంటి విధానాలు అధికారం వచ్చాక ఉండవు, మారుతాయి, అవి ప్రాధాన్యతలు మారుతాయి, అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉండమని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ కవిత దాన్ని నొక్కి చెప్పుకొచ్చారు ఆమె. అవును, ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ, ఇదేమి చారిటీ చేసే ఇది కాదు, రాజకీయాలు చేయాలి. అంటే జనరల్గా కూడా ఉద్యమకారుల్లో ఒక అసంతృప్తి ఉంది చాలామందిలో. ఇప్పుడు ఆమె ఎప్పుడు కూడా కేటీఆర్ కానీ హరీష్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటీవల కాలంలో మాట్లాడినప్పుడు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. ఇవాళ కవిత ఆ మాట చెప్పలా. తొలి ఉద్యమం, మలి ఉద్యమం, ఈ దేశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వం జరిగిన ఉద్యమం అనేక మంది పోరాటాలు చేశారు. ఎగ్జాక్ట్లీ, అందరినీ కలిపింది. అదే జేకే జయశంకర్ లాంటి వాళ్ళు, ఇతరులు లాంటి వాళ్ళు చాలామంది ఉద్యమాలు చేశారు. వాళ్ళందరి ఫలితమే తెలంగాణ సాధ్యమైంది తప్ప పరోక్షంగా కేసీఆర్ ఒక్కడి వల్ల కాలేదు. పరోక్షంగా చెప్పింది, పరోక్షంగా కేసీఆర్ వల్ల సాధ్యం కాలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు ఆమె. తర్వాత మనం మొత్తంగా ప్రసంగాలను పరిశీలిస్తే ఒక్క మాట, ఇక్కడ కేసీఆర్ని నేరుగా టార్గెట్ చేసింది. ప్రతి ప్రెస్ మీట్లోనూ మాట్లాడే హరీష్ రావు గురించి మాత్రం ఇక్కడ చాలా తక్కువగానే, జస్ట్ అంటే కేవలం కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నందుకు నన్ను బయటికి పంపారు, కానీ అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు అని మాట్లాడింది తప్ప. అంటే ఈ మొత్తం ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో 3 అంశాలండి. ఒకటి, కేసీఆర్ని టార్గెట్ చేసింది. కేసీఆర్ ఇక రారు, ఆయన కేవలం ఫామ్ హౌస్కే ఉంటారు, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఒక రకమైన క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది ఇది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను విస్మరించింది అని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఇంకో మాట కూడా అన్నది. ఆయన ఇక్కడేదో ఇది చేసినట్టు, ఇక్కడేదో సాధించినట్టు, పీకినట్టు, పంజాబ్ పోయిండు, గుజరాత్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, బీహార్ పోయిండు, ఈ రాష్ట్రాలన్నీ పర్యటించిండు, బీఆర్ఎస్ పెట్టిండు, అధికారంలోకి రావాలని చూసిండు. కానీ బీజేపీతో తగు పెట్టుకున్నాడు. బీజేపీ ప్రభుత్వంతో, కేంద్రంలో ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా ఉంటే, ఎగ్జాక్ట్లీ ఈ మాట నాకు అర్థం కాలేదు. ఘర్షణ లేకుండా ఉంటే ఇవాళ మనకు అభివృద్ధి జరిగేది, తెలంగాణ పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు శ్యామలం అయ్యేది చెప్పుకుంటూ వచ్చింది. ఏదో గొప్ప ఇదిగా అధిక ఇది చేస్తానని చెప్పేసి ఇతర రాష్ట్రాలు పోయి అక్కడేదో రైతులకు పంచిపెట్టి ఏదో ఇది చేశాడు. ఆయన బీజేపీ తోటి ఘర్షణ పెట్టుకున్నాడు. అదే కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవడం వల్లే అది కాలేదు అన్నట్టు అభివృద్ధి కుంటిపడింది. ఇక్కడ ఆ మాట ఎందుకు అన్నట్టు అనుకోవాలి అనేది అంటే ఆమె అన్ని వేసుకుని ఇది చేసుకుంది. ఎవరిని ఇప్పుడు బీజేపీని కూడా ఏమన్నది, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇష్టం లేదు. ఏది ఇదిగా నిన్న మంత్రి ఎంపీ మాట్లాడటం, తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను కూడా ప్రస్తావించింది. అంటే ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్, సెకండ్ టార్గెట్ బీజేపీ. ఇక్కడ మీరు చూసారా, ప్రభుత్వాన్ని కర్కోటక ముఖ్యమంత్రి ఇతను పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో పాలన ఒక మాటను వదిలేసింది. అంటే మరి భవిష్యత్తులో ఏమన్నా ఇవాళ సమయం లేదని వదిలిపెట్టిందా, ఇంకోటి ఏందని చూడాలి. ఇంకో 2-3 సందర్భాల్లో మనం మాట్లాడుతుంది. కేవలం ప్రారంభం మాత్రమే, ముందు క్రొకడైల్ ఫెస్టివల్ ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అనేది కేవలం ఇల్లు మాత్రం. చిరంజీవి గారి సినిమాలో డైలాగులు వదిలేసింది, కేవలం ఇల్లు ఎదుకు వదిలిపెట్టాము, ఇక ముందు పండగ ఉంది, ముందు చూపిస్తానన్నది. ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అన్నీ కూడా, ఉద్యమకారులు కానీ బీఆర్ శ్రేణులు కానీ తెలంగాణ బాపు కేసీఆర్ అని ఒక ప్రచారం పెట్టారు. వాళ్ళు అంటే మా బాపు అనే పిలుచుకుంటారు చాలామంది. ఇప్పుడు ఆ కళాకారులు కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పుడు కూడా మా బాపు కేసీఆర్ అంటుంటారు. కానీ వాళ్ళ కవిత నేను తెలంగాణ మాతనన్నది. అమ్మ అంటే కేసీఆర్ బాపు, ఏమో తెలంగాణ మాత బాపు. నేను తల్లి అధికారంలో ఉంటే, తల్లి పాలన స్థానంలో ఉంటే పిల్లల కష్టాలు ఎలా ఉంటాయి తెలుస్తాయి నాకు. అందుకని నన్ను ఆదరించండి, నేను మీ అమ్మగా మీకు నేను అండగా ఉంటాను
అనేటువంటి ఒక ఇదిని సెంటిమెంట్ పదాన్ని ఒక వదిలిపెట్టింది ఆమె. మీరు తిరుపతిలో చాలా కాలం రిపోర్టర్గా పనిచేశారు, చాలా పెద్ద పెద్ద సంస్థల్లో. పక్కనే ఉన్న జయలలిత కూడా అమ్మగా తమిళనాడులో అమ్మగానే చేసుకుంది ఆమె, కదా. అవును సో ఆమెని అమ్మగా ఓన్ చేసుకున్నారు. అవును. అమ్మ క్యాంటీన్లు కానీ మిగతా పరిపాలనలో కూడా అమ్మ అనే అమ్మ క్యాంటీన్లని కరుణానిధి వచ్చిన తర్వాత కొనసాగించాడు కొనసాగించాడా? స్టాలిన్ వచ్చాక. అంటే నేనేమంటానంటే అమ్మగా ఆ అమ్మ అనే పదం జయలలిత నిలబెట్టుకున్నట్టుగా కవిత అమ్మ అనే పదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని అంటే తెలంగాణలో ఆ ఇది సెంటిమెంట్ని ఉమ్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చిన్న పెద్ద అంతా అన్నగానే ఫీల్ అయ్యారు. ఇప్పటికీ ఈ మనవాళ్ళ స్థాయిలో కూడా మా ఎన్టీఆర్ అన్నగారి పదానికి ఆయన సార్థకం, బ్రాండ్ అంబాసిడర్, ఆయన మార్కింగ్ అది. తర్వాత కేసీఆర్కి వచ్చేసరికి బాపు అనేటువంటి పదాన్ని తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది తక్కువ మంది వాడుతున్నారు. పార్టీలో ఆయన పార్టీలో బాపు అనే పదాన్ని కొంతమంది వాడుతుంటారు. అంటే కొంచెం పెద్దోళ్ళు, మరి చిన్న పిల్లలు, ఆ ఉద్యమకారులు వాళ్ళు వాడుతుంటారు. ఈ రెండింటికి ఇదిగా ఏమా నేను అమ్మ స్థానంలో ఉంటే అంటే ఆమె చెప్పదలుచుకుంది ఏంది, 2 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాం, మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసింది ఆమె. వస్తుంది, మీ కష్టాలు ఒక తల్లికి తెలిసినట్టు నాకు తెలుసు మీ కష్టాలన్నీ, ఆ కష్టాలను నేను అన్నీ తీరుస్తాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాడు, నేను మర్చిపోను, నాకు గుర్తున్నాయి. అందుకని 2014కు ముందు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీలైన ఉద్యోగాలు ఇస్తాను, నేను పదవులు ఇస్తాను ఉద్యమకారులందరికీ. ఏది ఉద్యమ సమయంలో అండగా ఉన్నటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళకి నేను పదవులు ఇస్తాను, అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తాను, ఇట్లా కొన్ని హామీలు చెప్పింది. తర్వాత పాంచజన్యం 5 అని చెప్పుకొచ్చింది, పాంచజన్యం పూరిస్తున్నాను. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక సామాజిక న్యాయం, వీటన్నిటి వివరించినప్పుడు దాంట్లో కొత్తదనం ఏం కనిపించలే మనకి. విద్యా వైద్యం అనేది ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లల దగ్గర నుంచి అది ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా కానీ ఉచిత విద్యను మేము కల్పిస్తామని చెప్పేసింది. అంటే దాని మీద మరి ఇప్పుడు ఈ సమయం లేక వదిలిపెట్టిందా ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచిత విద్యను కల్పించి ఫీజులు కడితే గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పరిస్థితి అనే ఉంటుంది, అంతే కదా, అదే ఉంటుంది. మరి ఢిల్లీ విధానాన్ని అవలంబిస్తుందా? ఢిల్లీలో 25% ప్రైవేటు పేదలకి ఇవ్వాలనేది ఒక నిబంధన ఉంటుంది, మన దగ్గర కూడా ఉంది అది. కాకపోతే అది అమలు జరగట్లా. దాన్ని ఏమైనా కఠినంగా అమలు చేస్తుందా? అవన్నీ రాను చూడాలి. ఇక వ్యవసాయ రంగం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తాము, మార్కెటింగ్ కొనుగోలు ఇవి పెడతాము, ఎరువులు ఇస్తాము, ఇది రొటీన్గా చెప్పుకొచ్చింది. ఉపాధికి వచ్చేటప్పటికి ఏంటంటే మేమందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, అట్లనే 2 లక్షల దగ్గర నుంచి 2 కోట్ల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీస్ పెట్టుకునేటువంటి యువతకి మేము సహాయం చేస్తాము, మేము ముందుకు వస్తాము అనేది 2-3 ఆటలు చెప్పింది. బ్యాంకులతో సంబంధం లేకుండా అంటే ఎట్లా? అంటే ప్రభుత్వం అదే, అందుకే నాకు క్లారిటీ లేదు. అవేదో చెప్పింది తప్ప లోతుగా దాని మీద క్లారిటీగా అక్కడ చెప్పాలని కూడా అనుకోలేదేమో బహుశా. ఎందుకంటే ఉదాహరణకు చెప్పుకొచ్చింది, చెప్పాలనుకున్నది ఒకటైతే వాస్తవం, ఆమె మాట్లాడాలనుకున్నది చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసి రాజకీయ అంశాల వరకు స్థితప్రజ్ఞత కనిపించింది, శశపిషలు లేకుండా కొండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అవి ఏం చెప్పాలో చెప్పేసింది. ఈ ఎజెండాలు ఇవి వచ్చేసరికి నేను బహుశా నేను అనుకోవడం 2-3 రోజులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా వివరించే అవకాశాలు ఉన్నాయి, ఇవి చూస్తాయి. అలాగే పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే పార్టీ పేరు ప్రకటించడం, జెండా ఆవిష్కరించడం, ఇది చేయడం. తర్వాత పాంచజన్యంలో 4వది ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలకు ఒకటే నోటిఫికేషన్ అని చెప్పేసింది. ఇక సామాజిక న్యాయం అనేటప్పటికి మేము మహిళలకి వీళ్ళకి అందరికి కూడా చేస్తాము. ఆ సామాజిక న్యాయాన్ని బీజేపీ అడ్డుకుంటుంది, అది మేము అది అమలు చేస్తాము. ఇక భద్రాచలంలో ఉన్న 5 గ్రామాలు మళ్ళీ తెలంగాణలో విలీనం చేయాలనే నినాదాన్ని తీసుకుంది. అది ఏంటంటే బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా 5 గ్రామాలు తీసుకోవాలి, పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మనకి అని ఈ మధ్య కూడా ఆ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి చంద్రబాబుని కలిసి ఒక లెటర్ కూడా ఇచ్చి వచ్చారు. అదేదో అయ్యేదైతే కాదండి, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటిని కలిపేశారు. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటి, అవి కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అనేది చంద్రబాబు నాయుడు గారి ఇది కదా. అవును, పోలవరం పూర్తవ్వాలంటే అవి కలపాలి. అవును, అవి కలిపితే అవి కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని కూర్చున్నాడు ఆయన మోడీ దగ్గర.
సో అది కలిపాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, కొనసాగింది. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎప్పుడు దాని గురించి ఎప్పుడు ప్రస్తావన లేదే. వదిలిపెట్టలేదు. ఏంటంటే ఇప్పుడు ఆ భద్రాచలము అభివృద్ధి ఇంకోటి ఏదో నినాదంగా మేము అడుగుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఏదో అది కాంగ్రెస్ వాళ్ళు ఏదో తుమ్మనాగేశ్వరరావు రేళ్ళు అడిగారు తప్ప దాన్ని అంత గట్టిగా పట్టుబట్టుకుని చేస్తున్న పరిస్థితులు కూడా కనపట్లే మనకి. అది ప్రభుత్వం దగ్గరనో పార్లమెంట్ను ఇది చేయాలి కదా. అంటే ఈమె ఎందుకు ఒక నినాదంగా తీసుకున్నట్టు దాన్ని అంటే ఆ వివిధ అంశాలను పేర్కొంటూ అదొక అంశంగా పేర్కొంది. అది భద్రాచలం ఇది అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పాంచజన్యంలో అదొకటి పెట్టుకుంది. అంటే అది ఒక పాంచజన్యాలు విద్య ఉద్యోగం ఇవే తప్ప ఇది ఒక మాటగా చెప్పేసింది 5 గ్రామాలు మాకు కావాలని తప్ప ఆ 5 అంశాల్లో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఇవే ఆ పాంచజన్యంలో ఉన్నది. అవి ఉన్నది. సో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం అది పాత టీఆర్ఎస్తోనే పోయినట్టు. అది అయిపోయింది. నీళ్లు, నిధులు, నీళ్లు ఇప్పుడు ఆమె ఎక్కడ కూడా నీళ్ళ వివాదానికి పోలా. ఏది కృష్ణా వాటర్ కానీ, గోదావరి వాటర్ కానీ, పోలవరం ప్రస్తావనకి వాటికి పోలా. ఇప్పుడు ఆమె ఈ మీటింగ్లో నేను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేదాన్ని వివరించింది. బీఆర్ఎస్ తన కార్యక్రమాన్ని అధికారం వచ్చిన తర్వాత బేసిక్ అంశాలు మర్చిపోయింది. అందుకని నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది. అవినీతిని ప్రశ్నించేందుకు నన్ను బయటికి పంపించారు. అవినీతిని చేసినటువంటి వాళ్ళని కాకుండా అవినీతిని ప్రశ్నించేందుకే నన్ను బయటికి పంపించారు. నేను 10 నెలలు ఓపిక పట్టాను. అంటే బయటకు పంపించకపోతే అక్కడే ఉండేదా? అంటే ప్రశ్నించుతుంది కదా, ప్రశ్నిస్తూ అక్కడే ఉండేదా? అంటే అదే ప్రశ్నించినప్పుడు తర్వాత మరి ఆ ప్రశ్నించిన ప్రశ్నలకు తగ్గట్టు కేసీఆర్ దానికి సమాధానాలు చెప్తే ఉంటుంది. ఇప్పుడు అవినీతి జరిగిందని అడుగుద్ది, దానికి చర్యలు తీసుకోలేదు అనుకోండి, ఎవరు చేశారు ఏంటి అనలేదు అనుకోండి, అప్పుడైనా బయటకు వస్తుంది. కానీ అడిగినందుకే నన్ను బయటికి పంపించేశారు. అందుకని 10 నెలలు చూశాను, ఓపిక పట్టాను. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే నన్ను బయటికి పంపించినా పర్వాలేదు, అవినీతిని ఇది చేస్తారని చూస్తే అది లేదు. అందుకే నేను చివరికి పార్టీ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఆమె చెప్పిన అంశాలు మనకి ఇప్పటివరకు ఉన్నాయి. నేను అంటుంది అదే, చివరిగా జయలలిత స్థాయిలో అమ్మగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం కవితకి ఎంత మేరకు ఉండొచ్చు తెలంగాణలో అని. అంటే అమ్మగా జయలలిత ఒకటి జాగృతి విషయంలో, డెఫినెట్గా జాగృతి అనే విషయంలో బతుకమ్మ అనగానే ఈమె ఆ విషయాన్ని చేసుకున్నారు. బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ నేనే అని చెప్పేసి చేసుకోగలిగింది. అంతేగాని జయలలిత పోల్చేటువంటి ఇది కాదు. జయలలిత పరిస్థితులు వేరు, జయలలిత మొండితనం వేరు. జయలలిత కొన్ని సంఘటనలో ఆమెను ఒకసారి అసెంబ్లీలో గొడవ జరిగితే మళ్ళీ రానని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ శపథాలు చాలా శపథం చేసి వెళ్ళిపోయింది. అది ఆమెకున్న పట్టుదల, ఆమెకున్న ఆదరణ ఈ కష్టం ఆమెకి పోల్చడానికి లేదు. కాకపోతే ఆ వరవడిలో అమ్మ అని చెప్పుకోవడము, లేకపోతే ఆ వేషధారణ ఇది చేయడము మీరు చూసారుగా. ఆమె పార్టీ రాజకీయాలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఏమో పార్టీ ఏమో రాజకీయాలు మళ్ళీ ప్రారంభించేటప్పటికి కొంచెం వేషధారణ మార్చింది కవిత కూడా. అవును, జయలలిత లాగే అప్పుడు వేషధారణలోనే జయలలితతో పోల్చారు. అది ఇంటి నుంచి నినాదాలు చేసినప్పుడే జయలలితతో పోల్చారు. ఒకవేళ తీసుకుంటే కొన్ని విషయాలు ఆమె ఉదాహరణ తీసుకోవచ్చు, స్ఫూర్తిగా ఆదర్శంగా. ఆమె కూడా అదే కదా పరిస్థితి, అందుకని అట్లా ఉండొచ్చు. ఆ స్థాయిలో అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, జయలలితని అమ్మగా ప్రజలు అన్నారా, ఆమె నేను అమ్మని అని చెప్పుకోలేదు. ప్రజలే ఈమె చెప్పుకుంది. నేను అమ్మగా అని అమ్మ స్థానంలో ఉంటాను, నేను మీకు అమ్మ స్థానంలో ఉంటాను అంటే అమ్మకి కొడుకు కడుపు చూస్తుంది తప్ప ముఖం చూడదు. నేను అదే చూస్తాను, జేబు చూస్తుంది, కడుపు చూడదు. అందుకని ఆమె అన్నది ఏంటంటే, నేను కడుపు చూస్తా అంటే మీ కష్టాలకి నేను మీ అమ్మగా ఉంటాను అనే ఉపమానం మాట్లాడింది. మరి ఇప్పుడు ఆయన ఏం బాపు అన్నారు, ఏమేమి అమ్మ అంటున్నారు. మాత అంటే అమ్మే కదా. అందుకని మరి తెలంగాణ మాత అవుద్దా, తెలంగాణ తల్లి అవుద్దా, ఏమవుద్దా అనేది భవిష్యత్ రాజకీయాలు చూడాలి. ఇప్పుడు రేపు జరిగే ఎంపీటీసీలో జిహెచ్ఎస్ఎంఏ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాము, మా పార్టీ తరఫున అభ్యర్థులు రంగంలో ఉంటారు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటించింది. అంటే ఇప్పటికిప్పుడు కవిత వెంటనే గెలిచేస్తుంది, ముఖ్యమంత్రి అవుతుంది నెక్స్ట్ ఎన్నికల్లోనే అని మనం ఎవరూ చెప్పలేము అంత ఇదిగా. అయితే చివరిగా ఇక్కడ నాకు ఒక ఇదేంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా
ఇప్పుడు కవిత టీఆర్ఎస్ రేపు జిహెచ్ఎంసీ మున్సిపల్ లేకపోతే లోకల్ అయిపోయింది. లోకల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ పోటీ చేయబోతున్నారు. చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటికిప్పుడు వాళ్ళు అన్నీ గెలిచేస్తారా, లేకపోతే రేపు 2 సంవత్సరాల తర్వాత ఆమె చెప్తున్నట్టు అధికారంలోకి వస్తారా లేదా తెలియదు, కానీ ఎవరికి చెక్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకే అయ్యే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? బీఆర్ఎస్కే ఉంటుంది. సారీ, బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కే ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కాస్త కూస్తో ఇదే తప్ప ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు ఆమె వెనక పోరు కదా. బీఆర్ఎస్కే నష్టంగా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం. ఓకే ఓకే. అది రాను రాను వచ్చిన పరిణామాలు, ఆమె కార్యక్రమాలు, ఆమె యాక్టివిటీ ఇవన్నీ చూసిన తర్వాత రైట్ ఒక అంచనాకి రావచ్చు తప్ప ఇప్పుడైతే రైట్ సార్. థ్యాంక్ యూ.